ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. మనము శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చూసే ఉంటాము. అందులో మాయదారి మరలా బండిరా, ఈ మాయదేహము 6 చక్రముల అమరే ఉన్నదిరా అనే పాటను కూడా అందరూ వినే ఉంటారు. వినకపోతే ఒకసారి మళ్ళీ వినండి. అక్కడ ఏం చెప్పారు? ఈ మాయదేహము 6 చక్రముల అమరే ఉంది అని అన్నారు కదా. ఆ చక్రాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏంటివి ఆ చక్రాలు? మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఈ చక్రాలకి ఆహారము శ్వాస అని చెప్పారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస క్రమం మూలాధార చక్రం నుండి మొదలుకొని సహస్రారం వరకు నడుస్తూ ఉంది. మన ఆయు ప్రమాణం కూడా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలే. మనము ప్రతిరోజు 24 గంటల్లో 21,600 శ్వాసలని తీసుకుంటూ ఉంటాం. నిమిషానికి 15 శ్వాసలు, గంటకి 900 శ్వాసలు తీసుకుంటాం. ఇలా రోజుకు 21,600 శ్వాసలని తీసుకుంటూ ఉంటాం. ఈ శ్వాసలు ఏ చక్రానికి ఎన్ని తీసుకోవాలి, ఏ దేవతకి ఎంత ఆహారంగా ఇస్తున్నాము అనే విషయాన్ని తెలుసుకుందాము. మొదట మూలాధార చక్రం. ఈ చక్రము వెన్నెముక చివరన గుదస్థానంన ఉంటుంది. ఈ చక్రానికి అధిదేవత గణపతి. సకల జీవరాశుల యొక్క గుదస్థానమందు మొదట దేవతగా నిలిచి శ్వాసను నడిపించుట వలన ఎవరెవరు ఏ పనులు ప్రారంభించుచున్నారో అప్పుడు మొట్టమొదట విఘ్నేశ్వర పూజను చేసి పనిని ప్రారంభం చేయవలెనని పెద్దలు నిర్ణయించి ఉన్నారు. ఈ విఘ్నేశ్వరునికి ప్రాతకాలమున అంటే ఉదయం 6 గంటల మొదలు 6 గంటల 40 నిమిషాల వరకు శతం అనగా 600 శ్వాసలు నడుచును. అప్పుడు విఘ్నేశ్వరునికి ఆకలి తీరును. అంటే ఉదయం 6 గంటల నుండి 6 గంటల 40 నిమిషాలకు 600 శ్వాసలు మూలాధారం చక్రంలో నడుస్తూ ఉంటాయి. అక్కడ నుండి స్వాధిష్టానమునకు అనగా లింగస్థానమునకు ప్రవేశించును. ఈ లింగస్థానం యొక్క అధిదేవత బ్రహ్మ. 2 స్వాధిష్టాన చక్రం. ఈ బ్రహ్మకు ఉదయం 6 గంటల 41 నిమిషములు మొదలు పగలు 1 గంట 20 నిమిషముల వరకు సహస్రం అనగా 6,000 శ్వాసలు నడుచును. అప్పుడు బ్రహ్మకు ఆకలి తీరి మణిపూరంనకు అనగా నాభికి ప్రవేశించును. ఈ మణిపూర చక్ర అధిదేవత విష్ణుదేవుడు. 3వ చక్రము మణిపూర చక్రము. ఈ మణిపూర చక్ర అధిదేవత విష్ణువునకు పగలు 1 గంట 21 నిమిషములు మొదలు రాత్రి 8 గంటల వరకును సహస్రము అనగా 6,000 శ్వాసలు నడుచును. అప్పుడు విష్ణువు యొక్క ఆకలి తీరి అనాహతమునకు అనగా హృదయమునకు శ్వాస ప్రవేశించును. ఈ హృదయ చక్ర అధిదేవత రుద్రుడు. 4వ చక్రము అనాహత చక్రం. ఈ రుద్రునికి రాత్రి 8 గంటల 1 నిమిషం మొదలు 2 గంటల 40 నిమిషముల వరకు సహస్రము అనగా 6,000 శ్వాసలు నడుచును. అప్పుడు రుద్రునికి ఆకలి తీరి విశుద్ధమునకు అనగా కంఠమునకు ప్రవేశించును. దీనికి అధిదేవత జీవుడు.
ఐదవది విశుద్ధి చక్రం. ఈ జీవునికి రాత్రి 2 గంటల 41 మొదలు 3 గంటల 46 వరకును సహస్రం అనగా 1000 శ్వాసలు నడుచును. అప్పుడు జీవునికి ఆకలి తీరి ఆగ్నేయంనకు అనగా భ్రూమధ్యంను ప్రవేశించును. దీనికి అధిదేవత ఈశ్వరుడు. 6వ చక్రము ఆగ్నేయ చక్రం. ఈ ఈశ్వరునకు 3 గంటల 47 మొదలు 4 గంటల 53 వరకును సహస్రం అనగా 1000 శ్వాసలు నడుచును. అప్పుడు ఈశ్వరునికి ఆకలి తీరి సహస్రారమునకు అనగా బ్రహ్మ కపాలమునకు ప్రవేశించును. దీనికి అధిదేవత పరమాత్మ. 7వది సహస్రారం. ఈ పరమాత్మకు తెల్లవారుజామున 4 గంటల 54 మొదలు 6 గంటల వరకు సహస్రం అనగా 1000 శ్వాసలు నడుచును. అప్పుడు పరమాత్మకు ఆకలి తీరును. పరమాత్మకు ఆకలి తీరిన వెంటనే మరలా గుదస్థానమునందుగల విఘ్నేశ్వరుని యొక్క ఆకలిని తీర్చుటగాను శ్వాస గుదస్థానంనకు మరునాడు ఉదయంన వచ్చి నడుచును. ఈ విధముగా ఈ 7 చక్రముల యందును శ్వాస నడిచి మన ఆయుర్భాగమును చూపుచున్నది. ఇలా శ్వాసక్రమము మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మరలా ఒకసారి ఏ చక్రానికి ఎన్ని శ్వాసలు తెలుసుకుందాం. మూలాధార చక్రానికి 6 గంటల నుండి 6 గంటల 40 వరకు 600 శ్వాసలు. స్వాధిష్టాన చక్రానికి 6 గంటల 41 నుంచి 1 గంట 20 వరకు 6000 శ్వాసలు. మణిపూర చక్రానికి 1 గంట 21 నుండి 8 గంటల వరకు 6000 శ్వాసలు. అనాహతమునకు 8 గంటల 1 నిమిషం నుండి 2 గంటల 40 వరకు 6000 శ్వాసలు. విశుద్ధి చక్రమునకు 2 గంటల 41 నుండి 3 గంటల 46 వరకు 1000 శ్వాసలు. ఆజ్ఞా చక్రమునకు 3 గంటల 47 నుండి 4 గంటల 53 వరకు 1000 శ్వాసలు నడుచును. సహస్రారంనకు 4 గంటల 50 నుండి 6 గంటల వరకు 1000 శ్వాసలు నడుచును. ఇలా రోజుకు 21,600 శ్వాసలను పూర్తి చేసుకొని మరల మూలాధారం నుండి శ్వాస మొదలవుతూ ఉంటుంది. తెలుసుకున్నాం కదా, మన ఆయు ప్రమాణము శ్వాసలతో కొలుస్తారు అనే విషయాన్ని. మరి ఈ శ్వాసలను పొదుపు చేసుకుంటూ ఆయు ప్రమాణాన్ని పెంచుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుదామని ఆశిస్తూ ఈ శ్వాసలను ఎలా పొదుపు చేసుకోవాలో మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః.